నమస్తే అండ్ వెల్కమ్ టు క్రైమ్ న్యూస్. ప్రేమకు వయసుతో సంబంధం ఉండదు. కులం, ఆస్తి, అంతస్తు వంటి విషయాలను పట్టించుకోదు. సింపుల్ గా చెప్పాలంటే ప్రేమ ఒక గుడ్డిది. అవును, ఇలాంటివి చూస్తుంటే అదే అనిపిస్తుంది. కాదు కాదు అంతకు మించే అనిపిస్తుంది. నేటి కాలంలో ప్రేమ పేరుతో జరిగే దారుణాలు పెరిగిపోతున్నాయి. ప్రేమించకపోతే అత్యంత దారుణంగా నడి రోడ్డు మీదనే ప్రాణాలు తీయడానికి కూడా వెనుకాడటం లేదు. ఇక ప్రేమించిన వారితో కలిసి బ్రతకలేని పరిస్థితులు వస్తే ప్రాణాలు తీసుకునేవారు కొందరు. మరి ఈ క్రమంలో ఓ దారుణం వెలుగు చూసింది. పెళ్లై 2 పిల్లలున్న 40 ఏళ్ల వ్యక్తిని ప్రేమించింది 19 ఏళ్ల ఓ యువతి. ప్రేమించిన వాడి కోసం ఏకంగా కన్నవారిని కూడా వదిలేసి వెళ్ళింది. మరి చివరకు ఆ యువతికి ఏం జరిగింది, ఎలాంటి పరిస్థితి ఎదురైంది తెలుసుకుందాం. అవును, అతడికి 40 ఏళ్లు. అంతేకాదు పెళ్లయ్యి 2 పిల్లలు కూడా ఉన్నారు. ఈ క్రమంలో అతడు తనకన్నా 20 ఏళ్ల చిన్నదైన యువతిని ప్రేమ పేరుతో ఆకర్షించి తన వెంట తిప్పుకోవడం ప్రారంభించాడు. ఆ యువతి ఎంత మత్తులో ఉందంటే ప్రేమించిన వాడి కోసం ఏకంగా కన్న వాళ్లను సైతం వదులుకొని అతడితో వెళ్ళింది. ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ లవ్వర్ తో వెళ్లిన యువతి చివరకు చెరువులో శవమై తేలింది. కర్ణాటక తుమకూరు జిల్లా కొరటిగొర్రె తాలూకా మావత్తూరు గ్రామం కోళ్లాల సమీపంలోని భైరవగొండ్లు గ్రామానికి చెందిన రంగశ్యామయ్య భార్య పిల్లలతో కలిసి నివాసం ఉంటుంది. అతడికి 2 పిల్లలు సంతానం. ఈ క్రమంలో అతడికి లక్ష్మయ్యన పాళ్య గ్రామానికి చెందిన అనన్యతో పరిచయం ఏర్పడింది. ప్రస్తుతం ఆమె బీకాం 2nd ఇయర్ చదువుతోంది. ఈ క్రమంలో తన వయసులో సగం ఏజ్ ఉన్న అనన్యకు మాయ మాటలు చెప్పి తనను ప్రేమించేలా చేసుకున్నాడు. గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. ఈ విషయం అనన్య ఇంట్లో తెలిసిందే. తల్లిదండ్రులు నిలదీయడంతో తాను రంగశ్యామయ్యను వివాహం చేసుకుంటానని అనన్య అయితే తెగేసి చెప్పింది. కానీ ఆమె కుటుంబ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. పెళ్లై పిల్లలున్న వ్యక్తితో వివాహం ఏంటని మందలించారు. అంతేకాదు అతను నీకన్నా చాలా పెద్దవాడు, అలా చేయడం సరికాదని సర్దు కూడా చెప్పారు. కానీ తల్లిదండ్రులు తమను విడదీస్తారని భావించిన అనన్య 3 రోజుల క్రితం రంగశ్యామయ్యతో కలిసి ఇంటి నుంచి వెళ్లిపోయింది. అయితే కూతురు అనన్య కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు అనన్య కోసం గాలిస్తూ ఉండగా మావత్తూరు చెరువులో యువతి మృతదేహం తేలియాడుతుందని స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలిసిన వెంటనే పోలీసులు చెరువు వద్దకు వెళ్లి పరిశీలించగా ఆ మృతదేహం అనన్యదిగా గుర్తించారు. గట్టుపై 2 చెప్పులు, కారు ఉన్నాయి. వీరిద్దరు కారులో సంచరిస్తున్నట్లు అనుమానిస్తున్నారు. రంగశ్యామయ్య కూడా ఇదే చెరువులో దూకి ఉంటాడని భావించి మృతదేహం కోసం గాలింపు చర్యలు చేపట్టారు. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు హిట్ టీవీ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.